రాష్ట్ర ఉద్యమాలు అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష. తమరు అప్పుడప్పుడు చర్చ సందర్భంగా చెప్తుంటారు. ఇంజనీరింగ్ విద్యార్థిగా మాసాప్ ట్యాంక్లో ఉంటూ నేను కూడా లాఠీ దెబ్బలు తిన్నా చంద్రశేఖర్ గారు అని చెప్పి నాతో మీరు 2-3 సార్లు తమరే అన్నారు అధ్యక్ష. 69లో జరిగిన మూమెంట్లో నేను కూడా 9th క్లాస్ కంప్లీట్ అయ్యి అప్పుడు 10థ్లోకి వచ్చి రిజర్వ్ పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలు నేను కూడా పడ్డా అధ్యక్ష సిద్దిపేట పట్టణంలో. అట్లా ఉద్యమాల పరంపర కూడా చాలా దశాబ్దాల తరబడి కొనసాగింది అధ్యక్ష. అంతులేని వివక్ష, అంతులేనటువంటి అన్యాయం జరిగి తెలంగాణ సమాజం చాలా నలిగిపోయింది అధ్యక్ష. ఒక విషయంలో కాదు, చివరికి 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి మనమందరం కూడా ఆ క్షోభ బాధ అనుభవించిన వాళ్ళమే. ఆకలి చావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు, మాకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రావటం లేదని ఒక నిరాశలో నిర్లిప్తతలో యువత తుపాకులు పట్టుకొని తీవ్రవాదులైన సందర్భాలు, అనేకమైనటువంటి బాధతో కూడినటువంటి ఒక వివక్షతో కూడినటువంటి సందర్భం మనం చూసినాం. ఆ సమయంలో తెలంగాణ రైతులను పూర్తిగా పాతాళలోకానికి తొక్కేసినటువంటి భయంకరమైనటువంటి ప్రపంచ బ్యాంకు ఆంక్షలని, విద్యుత్ సంస్కరణ అనే పేరిట అంతులేయకుండా 3 సంవత్సరాలు పెరుగుతాయని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరగటం. ఆ సందర్భంలో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నేను ఏదైతే అయింది ఇక తెలంగాణ ప్రజలకి రక్షణ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో జరగదు న్యాయం అని చెప్పి పిడికెడు మందితో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సరే, ప్రజల దీవెన, భగవంతుని దయ, పోరాటంలో ఉన్నటువంటి న్యాయం, ప్రజల్లో ఉన్నటువంటి ఆర్తి ఫైనల్గా ఒక 14-15 సంవత్సరాల ఘర్షణ, సుదీర్ఘమైనటువంటి బ్యాటిల్ తర్వాత తెలంగాణ కూడా చాలా తెలివి చూపెట్టి ఆ 15 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు పోరాడింది కాబట్టి రాష్ట్రం సాకారమైంది అధ్యక్ష. రాష్ట్రం సాకారమైన తర్వాత ఆ రోజు మధుసూదనాచారి గారు తమ స్థానంలో ఉండే అధ్యక్ష. ఇదే శాసనసభలో ఇదే స్థలంలో నుంచి నేను చెప్పిన, తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్, తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్. తెలంగాణ తనను తాను పునర్దర్శించుకోవాలి, తనను తాను నిర్వచించుకోవాలి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఇప్పుడు తనను తను ఆవిష్కరించుకునే అక్కర్నని చెప్పినాం అధ్యక్ష. ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష, కొంతమంది బాధ్యత ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదరులు రాజకీయాల్లో. నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమరి మీద కూడా కామెంట్లు చేసినారు, అవి కూడా చూసినాం. ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష, సభలో కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వేరే పార్టీలకు, వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష, కానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్, పవిత్రమైన. ఇంకోటి, మేము చేసే పనిలో మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్ వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష. సరే, చిల్లరగాలను వదిలిపెట్టినాం, ఏనుగు పోతే చిన్న చిన్నవి అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టినాం. మాకేం చేతగా కాదు, లేకపోతే మాకు సభ్యులు లేక కాదు, లేక శక్తి లేక కాదు. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి, మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి, ప్రజలు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టిండ్రు కాబట్టి, బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం. అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష. ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ రోజు
ఇంకా చాలా ఉన్నాయి. కానీ అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, భాష పరిరక్షణ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు, నిధులు, ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు, ఉద్యోగాలు. తెలంగాణ ఉద్యోగం తెలంగాణకు రాదు, తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి, తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి. హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష, హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు. ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు, పదవుల కోసమో ఇంకో దానికోసం పెదవులు మూసిరు. ఫ్యాక్ట్ అది, చరిత్ర చెప్పిన సత్యం. అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది. మూడు విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష. ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ ఎంత వైభవంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు నాతో ఎంత కొట్లాడతారో, మా హైదరాబాద్ నగర నాయకులు, మా దానం నాగేంద్ర వీళ్ళంతా, శాసనసభ్యులంతా వచ్చి సార్ 10 కాదు 15 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి, అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి, ధూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి. కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు, తీసుకుపోతున్నారు, పెడుతున్నారు, ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ వైభవం, తెలంగాణ పండగలు ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట్లాడే దిక్కు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం, సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం, ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం బాజాప్తాగా. వాటిని రక్షించుకున్నాం. అట్లనే నీళ్ళలో వాటర్ తెచ్చుకున్నాం అధ్యక్ష. ఎంత బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం అంటే కొట్లాడుతున్నాం, ఇంకా కొట్లాడుతున్నాం, పోరాటం కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పటికే నేనే వాదించిన అధ్యక్ష, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో వేస్ట్ పోతున్నాయా గోదావరిలో నీళ్లు, మాకు ఇస్తేం బాయ్, వాళ్ళు ఇయ్యలే, మేము తెచ్చి చూపించినాం. ఇయ్యాల తమరే వచ్చిన అధ్యక్ష, తమరి ఆధ్వర్యంలోనే తమరి చేతోనే అచ్చంగా ఏప్రిల్ 24, 25 నాకు తెలియదు, హరీష్ రావు వీళ్ళంతా తీసుకెళ్ళి అక్కడ మెదక్లో నిజాం సాగర్ నింపినాం అధ్యక్ష. గత సంవత్సరం మనం హల్దీవాగులకు పంపించి బ్రహ్మాండంగా ఆ నుంచి మంజీలకు పంపించి నిజాం సాగర్ నింపినాం ఏప్రిల్, మేలో. ఇప్పుడు కూడా మొన్న హరీష్ రావు వీళ్ళంతా పోయి ఇప్పుడు కొత్త డిమాండ్ అధ్యక్ష, తెలంగాణలో వాగులు నింపని అడుగుతున్నారు. కాలువలు కాదు అధ్యక్ష, వాగులను నిలిచి కూడలి వాగులు ఇడిచి పెట్టాలి, హల్దీ వాగులు ఇడిచి పెట్టాలి, మంజీలలో ఇడిచి పెట్టాలి. ఎందుకు తెచ్చిన మీరు నీళ్ళు? నేను అడిగిన ఎందుకు తెచ్చిన నీళ్ళు మీరు గోదావరి నుంచి ఇంత కష్టపడి తెచ్చిందే ప్రజల కోసం, రైతుల కోసం అన్నప్పుడు ఇవ్వండి, విరివి ఇవ్వండి, విచ్చలవిడి బ్రహ్మాండంగా ఇవ్వండి, వాళ్ళ హక్కు అని ఇస్తున్నాం. మంచిగా పంటలు ఎండిపోకుండా పండుతున్నాయి. పంటలు పండితే అధ్యక్ష పెద్ద ఆకాశం భూమి అంతుండే కేంద్ర ప్రభుత్వం మాకు సాదా కాదని ఎల్లెంకల పడ్డది, కొనలేమని. ఎంత పంట పండిస్తున్నాం అంటే మోసేటోడు సరిపోతలేడు, గోసేటోడు సరిపోతలేడు, గుంజేటోడు సరిపోతలేడు. 3 నెలల అధ్యక్ష ధాన్యం సేకరణ, 3 నెలలు. ఎన్ని డీసీఎంలు, ఎన్ని లారీలు, ఎన్ని 7,000 కొనుగోలు కేంద్రాలు పెడితే కూడా సరిపోతలేవు. ఫంక్షన్ హాల్స్ అవేంటి, ఎన్ని జూనియర్ కాలేజీలు, హై స్కూల్ అంత ధాన్యమే. రోడ్లు మొత్తం కల్లాలే, సగం రోడ్డు ఇచ్చి పెడతారు, సగం కల్లం పెడతారు అధ్యక్ష. అంటే నీళ్లు తెచ్చుకున్నాం, మంచినీళ్ళ గోస తీర్చుకున్నాం, కరెంటు గోస తీర్చుకున్నాం, కొంతవరకు ఒక దారికి వచ్చినాం. నిధులైతే ఆటోమేటిక్గా బడ్జెట్ తమరే పాస్ చేయిస్తున్నారు, మన పైసా మనకే ఖర్చు అవుతుంది. అది ఎంతనా కానీ కలిగినంతలో ఉన్నంతలో తెలంగాణ సరే. అది నిన్న ఆర్థిక మంత్రి గారు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చర్చ కూడా ఉంది, సభ్యులు మాట్లాడతారు, మంత్రి గారు సమాధానం చెప్తారు. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ కింద ఉన్నాం. ఒక్క రూపాయి కూడా వేస్ట్ పోకుండా తెలంగాణ రూపాయి తెలంగాణకి ఖర్చు అవుతుంది. నీళ్లలో చాలా వరకు సఫలీకృతమైనం, ఇంకా కావాల్సిన అక్కడ ఉంది. అంతిమ పోరాటాలు కొన్ని ఉన్నాయి, వాటాలు తేల్చే అక్కర్నది చాలా బలంగా కొట్లాడుతున్నారు మనులు. నిధుల విషయానికి వస్తే బడ్జెట్ మన బడ్జెట్ మనకే పాస్ అవుతుంది, మన పైసా మనకే ఖర్చు అవుతుంది. సార్థకమైంది నియామకాలు. ఈ నియామకాలకు సంబంధించి అధ్యక్ష, ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి అక్కసు విపరీతమైనటువంటి, అర్ధరహితమైనటువంటి, అనవసరమైనటువంటి వివాదాలు. కరెంటు ఉద్యోగస్తుల పంచాయతీ అధ్యక్ష సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇయ్యాలటి దిగలే. 9th, 10th షెడ్యూల్ సంస్థలు ఇంకా దిగలే, పంచాయతీ ఇంకా పెండింగే.
అనవసరమైనటువంటిది. అంటే కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, అంత గందరగోళమైన పరిస్థితి. తెలంగాణకు చరిత్ర ఉంది అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా ఉందనేది ప్రజలకు తెలియాల్సిన అక్కడుంది, గౌరవ సభకు తెలియాల్సిన అక్కడుంది అధ్యక్ష. నిజాం రాజున్న కాలంలో ఆ మూసీ నది పొంగితే వరదలు వచ్చినాయి అధ్యక్ష హైదరాబాద్. అప్పుడు ఆయన ఏం చేద్దాము, ఈ నగరాన్ని పౌరులను ఎట్లా రక్షించుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి సలహా అడిగితే గండిపేట హిమాయస్తారండి గటబా, ఆ వరద దగ్గుతుంది, బాధ పోతుంది, ఇట్టు కాదని చెప్తే అప్పుడు కట్టిండి అధ్యక్ష. కట్టిన తర్వాత ఇక వరద బాధ పోయింది. అప్పుడు ఆ విశ్వేశ్వరయ్య గారి హానర్లో ఆ నిజాం గారు ఒక ఆడ లంచ్ ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. ఎక్కడ ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్న కాడ, ఆ చెరువు కాడ ఒక దగ్గర కొబ్బరికాయను అది కొట్టి దాన్ని స్టార్ట్ చేసి వచ్చి అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు పెట్టిండ్రు. అక్కడ విశ్వేశ్వరయ్య గారు ఉండి మంచి మంచి పని చేసినండి మీరు రాజుగారు, నిజాం గారు, మీరు ఇంకో రెండు మంచి పనులు చేయొచ్చు, ఈ నీళ్లు మంచివి, ఈ అనంతగిరి కొండల నుంచి ఓషధుల నుంచి వస్తాయి మంచి నీళ్ళు, అవి చాలా తాగితే కూడా పెయ్యికి కూడా మంచిదే ఆరోగ్యాలకు. కాబట్టి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు. అట్లాగే మంచి వ్యవసాయ పరిశోధన కేంద్రం పెట్టి కూడా వ్యవసాయం గురించి కూడా మీరు చేయొచ్చు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడే ఎక్కడైతే కూర్చొని భోంచేస్తున్నారో अब दूसरे जगह को यहीं मुकर्रर करो, यहीं कायम करो అని ఫర్మాన్ ఇష్యూ చేసి 5,000 ఎకరాలు ఇచ్చి అగ్రికల్చర్ కాలేజ్ పెట్టారు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్భాగంగా అగ్రికల్చర్ కాలేజ్ పెట్టారు. ఇది హిస్టరీ. దానిలో మాకు వాటా కావాలని అడుగుతారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. ఎవరు చెప్పాలి వాళ్ళకి అధ్యక్ష? అంటే వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా గప్పటి ప్రాపర్టీ దానిలో మా వాటా వస్తుంది అంటారు వాళ్ళు. అట్లనే ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష ఒకటి, వాళ్ళకి దగ్గర ఉండాలి అడిదిక్ అని చెప్పి ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొద్దిగా భూమి తీసుకొని దానిలో పెట్టింది అప్పటికప్పుడు. అది ఇప్పుడు కూడా యూనివర్సిటీ భూమే, తారనాకల ఓ ఈ భూమిలో పెట్టింది. సరే మన కార్మికులు మనకు కావాలి కదా, ఓ బందుకో మూలకు తీసుకొని పెట్టిరు. ఇప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూమి అధ్యక్ష, దానం మా ఇస్తాగా అంటారు వాళ్ళు. అర్థం ఉంటుంది దీనికి. అరే ఈ భూములన్నిటికీ చరిత్ర ఉంది, తెలంగాణ ప్రాపర్టీస్ అవి. ఈ పరిస్థితి అంటే కూడా వాళ్ళు వినకుండా కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెడితే పంచాయతీ తెగనియే. ఉద్యోగస్తుల అధ్యక్ష ఇయ్యాలటికి అధ్యక్ష ఇప్పుడు రైట్ నౌ మన చీఫ్ సెక్రటరీ గారితో సహా ఒక 14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా క్యాట్కు పోయి, కోర్టుకు పోయి, ఈడికి పోయి, ఆడికి పోయి వాళ్ళని ఇటు కాకుండా అటు కాకుండా బతకకుండా పంచాయతీ. ఇక మనకున్న మహత్తరమైన కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం ఉంది మనకు, మన కర్మానికి. ఎన్నిసార్లు పోయి చెప్తే మా అధ్యక్ష విమానం ఖర్చులు పెట్టి సస్తమే చేయరు పరిష్కారం. ఆర్బిట్రేట్ చేసి వాళ్ళ బాధ్యత, ఇట్ ఇస్ దర్ డ్యూటీ. పరిష్కారం చేయరు. ఆర్డర్ టు సర్వ్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఎంత అనిచ్చిందంటే రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ. ఆర్డర్ టు సర్వ్ అని వర్క్ ఇచ్చిన ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, వేరే అధికారులు मैं यहाँ रहता हूं कि आंध्रा जाता हूं, आंध्रा रहता हूं कि तेलंगाना आता हूं, समझ में नहीं आता. అట్లొక 6 నెలలు. ఆ తర్వాత వాళ్ళు రిసీజరీ స్టేట్, ఆంధ్ర బీయింగ్ ద రిసీజరీ స్టేట్, सीनियरिटी वो लोग फाइनल करना. ఆర్డీఓ సీనియారిటీ ఫైనల్ చేయరు, డిఎస్పీ సీనియారిటీ ఫైనల్ చేయరు. ఆ లింకు పాతది. 1000 అధ్యక్ష దాదాపు 942 ఎన్నో సూపర్ న్యూమరీ పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా జరిగినటువంటి తతంగం. దీనిలో అధ్యక్ష గతంలో ముల్కీ రూల్స్ ఉండే తెలంగాణ 1919లో తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే అప్పుడున్న నిజాం రాజు ఇచ్చినటువంటి హక్కు అది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పెట్టి దాన్ని కంటిన్యూ ఉంటుందని చెప్పారు. తర్వాత దాన్ని ఫ్లౌట్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష, దాన్ని కూడా కాలరాసి పరిస్థితి రాజ్యాంగ సవరణ చేశారు. వెరిసి మొత్తం అన్యాయం జరిగింది. ఆ తదనంతరం జరిగిన దానిలో ముల్కీ రూల్స్ను మించినటువంటి స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలి తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే. అంత గొప్పగా పోవాలి. ఈ తతంగం అంతా జరిగి రాష్ట్రము అలా కలవడము, ఉద్యమాలు జరగడం, ఆ ఉద్యమాలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం రావడం,
ఆ తర్వాత ఏం జరగాలి అధ్యక్ష? మళ్ళా పటిష్టవంతమైనటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి, శాశ్వత ప్రయోజనం చేకూరాలి. ఒక దినం 2 దినాలు 3 దినాలు ఇవాళ రేపు ఆగమాగం కాదు కదా అధ్యక్ష. అందుకే నేను అన్నా, పాలిటిక్స్ ఫర్ టీఆర్ఎస్ ఈజ్ ఎ టాస్క్, నాట్ ఎ గేమ్. మా దృక్కోణం అట్లా ఉంటుంది, మా దృష్టికోణం అట్లుంటుంది. 2 రోజులు ఆలస్యమైనా దేరాయ దురుస్తాయి అన్నట్టు మంచిగా రావాలి, మంచిగా జరగాలి, పక్కా జరగాలి పని. ఆ కోణంతో పనిచేసినాం మేము. చేస్తూ కూడా ఏం చేసినాం, ఆంధ్ర వివాదం పరిష్కరించకున్నా మేము దాదాపుగా 1,12,000 కొత్త పోస్టులు మంజూరు చేసి 1,56,000 ఉద్యోగాలు నోటిఫై చేసినాం అధ్యక్ష. అందులో 1,33,942 ఉద్యోగాలు భర్తీ అయినాయి. మిగిలిన 22,000 చిల్లర ఉద్యోగాలు ప్రాసెస్ నడుస్తూ ఉంది, అది జరుగుతుంది. అంటే అప్పుడు ఇచ్చినటువంటి 1,56,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకటి అధ్యక్ష. ఆ తదనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడం పోతే మేము అడిగినాం, మేము ఎవరితోనైతే విడిపోయినామో, ఎవరితోనైతే వేరుబడి రాష్ట్రమైనామో, మాకు రేపు ప్రమాదం కూడా వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి ఆ రక్షణ మాకు కావాలి. కాబట్టి మాకు మరాఠాలతోనో కర్ణాటకలతోనో కాదాయా బాబు, మా భాష వాళ్ళ భాష ఒకటే కాబట్టి మాకు ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ కావాలని చెప్పి రూల్స్ అన్ని తయారు చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేసి క్యాబినెట్ ఆమోదం చేసి పంపినాం. దానివల్ల పెండింగ్ పెట్టారు అధ్యక్ష కేంద్రంలో సుమారు ఒక ఏడాది. చివరికి నేనే 1కి 4 సార్లు పోయి అక్కడ ఒక ఐఏఎస్ అధికారుల బృందం, మన రామచంద్రరావు మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, అదే పని మన లా సెక్రటరీ గారు సంతోష్ రెడ్డి గారు, అదే పని అక్కడ పెట్టి ఆ న్యాయ విభాగం, ఈ విభాగం, ఆ విభాగం తిరిగి చివరికి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని నేనే పోయి కలిసిన అధ్యక్ష. ఒక 4 సార్లు 5 సార్లు కలిసి, అయ్యా మా ప్రాబ్లం ఇదే, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఇలా తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప విజయం అధ్యక్ష. ముల్కీ రూల్స్ స్ఫూర్తిలో తెలంగాణ హక్కులను శాశ్వత ప్రాతిపదికన పరిరక్షించడానికి ఏదో రాజకీయాల కోసం నీకోటి చాక్లెట్, నాకో బెల్లం, నీకో బిస్కెట్ కాదు అధ్యక్ష. మేము ఆ పని చేయలే. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే దక్కేటట్టు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చాం అధ్యక్ష. అది మేము చేసింది. 4 రోజులు ఆలస్యమైతే అయింది, కానీ శాశ్వతంగా ఈ కారణం నుంచి ఏ ఉద్యోగం వచ్చినా 95% ఎక్కడి నుంచి అధ్యక్ష? గతంలో స్టేట్ లెవెల్ పోస్ట్ అని పెట్టి మొత్తం కొట్టేశారు. ఇలా అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీఓ పోస్ట్ దాకా 95% లోకల్స్కే వస్తుంది. ఓన్లీ 5% నాన్ లోకల్. ఆ 5%లో కూడా మళ్ళీ 3%, 4%, 2% మనకే వస్తుంది అధ్యక్ష ఓపెన్ కోటాలో. గతంలో ఏం చేసింది మోసం అంటే 20% నాన్ లోకల్ కోటా అని పెట్టారు అధ్యక్ష. అసలు నాన్ లోకల్ కోటా లేదు. నాన్ లోకల్ కోటా అని దాన్ని లోకల్స్కి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ఉద్యోగాలు కొట్టేసింది. రెసిడెన్షియల్ స్కూళ్ళు వగైరా ఇవన్నిటినీ అవి సొసైటీలని పేరు పెట్టి సొసైటీకి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని అట్లా కూడా మోసం చేశారు. అన్ని కొట్టిపడేసాం అధ్యక్ష. ఒక్క సెక్రటేరియట్కి, ఎందుకంటే సెక్రటేరియట్కు వివిధ సర్వీసుల నుంచి, వివిధ ఫీడర్ల నుంచి మన తెలంగాణ ఉద్యోగుల్ని తీసుకుంటారు కాబట్టి అది ఒక్క బాడీ చిన్న తప్ప మిగతా అన్నీ కూడా 95% లోకల్ అధ్యక్ష. ఓన్లీ 5% ఓపెన్ కోటా, నాట్ నాన్ లోకల్. అందులో మన లోకల్స్ కంపీట్ చేయొచ్చు. అట్లా ఇంచుమించుగా 97, 98%, 99% కలిసి అయితే 100% మన పిల్లలకే ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసినాం. ఈ ఆంధ్ర పెట్టే పంచాయతీ తెగడానికి నిన్న మొన్న దాకా తెగలేదు అధ్యక్ష. గత సంవత్సరం డిసెంబర్ కొద్ది రోజుల ముందు చివరికి ఆ 400-500 పోస్టులు పోలీసులు, డిఎస్పీలు అయ్యి, ఆర్డీఓలు అవన్నీ సూపర్ న్యూమరీ ఇచ్చిన తర్వాత ఆ సీనియార్ల పంచాయతీ కూడా తెగి వాళ్ళకి మనది మనకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కాడికి అయింది. అయిన తర్వాత ఉత్తర్వులు, రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి వాటిని జారీ చేసి డిసెంబర్లో జీవోలు ఇచ్చినాం ఉద్యోగులను. ఎందుకంటే ఎప్పుడు తేలితే అధ్యక్ష ఖాళీలు కంప్లీట్గా పూర్తిస్థాయి అవగాహన ఖాళీల మీద రావాలంటే, రాష్ట్రపతి ఉత్తర్వులు కంప్లీట్ అమలు కావాలంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుంది?
ఉన్న ఉద్యోగస్తులు డివైడ్ కావాలి. కొత్త జోన్ల ప్రకారం, కొత్త డివిజన్ల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం. జిల్లా క్యాడర్ జిల్లాకు, జోనల్ క్యాడర్ జోనాల్కు, మల్టీ జోనల్ అంటే స్టేట్ లెవెల్ పోస్ట్ మేము మల్టీ జోనల్ అంటున్నాం, మల్టీ జోనల్కు ఆ అలాట్మెంట్ చేసినారు. దాని మీద ఇష్యూ చేసిందే 317. ఇది అర్థం కాక అదేందో మేము ఉద్యోగుల వ్యతిరేకం పోయినామన్నట్టు కొంతమంది కొన్ని పార్టీలు అది ఏం తోకదలో తల తెలియదు, బాధ్యత లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, రోడ్ల మీద పడి వీరంగాలు. సరే న్యాయస్థానాలకు పోయినారు, ఏదేది చేస్తారో అవన్నీ చేస్తారు. అప్పుడు మేము కఠినంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. ఎందుకంటే పాపం బయట పిల్లలు మాకు ఉద్యోగం వస్తుంది కదా, గ్రూప్ 1 నోటిఫై చేయలేకపోయినాం, పంచాయతీ దగ్గర గ్రూప్ 2 చేయలే, గ్రూప్ 3 చేయలే, ఇప్పుడు అన్నీ నోటిఫై చేయాలి సమగ్రంగా. కాబట్టి వేచి ఉన్నాం. మొన్న డిసెంబర్లో అలాట్మెంట్ చేసిన తర్వాత ఎక్కడో అక్కడ సర్దుకున్నారు. సరే ఫైనల్గా సార్ మాకు మ్యూచువల్ అవకాశం ఏంటంటే సార్ అది కూడా ఇచ్చిండ్రు. అది చీఫ్ సెక్రటరీ గారే స్వయంగా చూస్తున్నారు. వాళ్ళు అడిగిన కదా సరే వాళ్ళు ఇష్టం ఉంటే పెట్టుకొని మనకు పోయేది ఏముందని ఇచ్చినాం. అయిపోయినాయి. ప్రమోషన్లు కూడా ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసినాం. ఒక టీచర్లో ఏదో ఉందని చెప్పి అది కూడా నిన్న నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిన, ఇమీడియట్ కంప్లీట్ చేయమని చెప్పి అయిపోయింది. ఫైనల్గా అధ్యక్ష, ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ప్రగతి పథంలో అద్భుతాలు ఆవిష్కరించాలి, గొప్ప ఫలితాలు రాబట్టానంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మనం కానీ, పొలిటికల్ బ్యూరోక్రసీ కానీ, అఫిషియల్ బ్యూరోక్రసీ కానీ సంతోషంగా ప్రేమతోని హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేయాలి, ప్రేమ భావకంతో పనిచేయాలి, చాలా గొప్పగా పనిచేయాలి. కాబట్టి వాళ్ళు కూడా మంచి సంతోషపూర్వకంగా ఉల్లాసంగా పనిచేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు మేము రాబట్టినాం అధ్యక్ష తెలంగాణలో. ఎస్ డెఫినెట్లీ వీఆర్ ఎ బెటర్ అడ్మినిస్ట్రేటింగ్ స్టేట్, వీఆర్ ఎ బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్. అందుకోసం రిజల్ట్స్ వచ్చినాయి 100%. వాటిగానే పెరుగుతుంది అధ్యక్ష. జిఎస్డిపి నోట్ల మాట ఎందుకో మహారాష్ట్ర పెరుగుతలేదు, ఇంకో పెద్ద డంబాచారం కూడా గుజరాత్ ఎందుకో పెరుగుతలేదు. ఎప్పుడో సెటిల్డ్ స్టేట్స్ అధ్యక్ష అవన్నీ. ఇలా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్, హైలీ సెటిల్డ్ స్టేట్స్. 40, 50, 60, 70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా జీవిక కొనసాగిస్తున్న రాష్ట్రాలు. వాటన్నిటిని తోసిరాజని తలదని ఇలా తెలంగాణ నంబర్ 1 పర్ క్యాపిటల్ జిఎస్డిపి. ఎస్ ఇవిడో ఏదో ఆశామాచిగా రోడ్ల మీద మస్తుగా మాట్లాడదు అధ్యక్ష, దానికి ఏమున్నది? ప్లాట్ఫామ్ స్పీచ్లు మేము కూడా కొట్టగలుగుతాం మస్తుగా. ఇది వాస్తవం కాదా? ఇన్ని మేము ఆంధ్ర సృష్టించే అర్ధరహితమైన వివాదాలు ఎదుర్కొంటూ నిష్క్రియాపరంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, తెలంగాణ వ్యతిరేక వైఖరిని కూడా భరిస్తూ ఇవన్నీ సాధించినాం అధ్యక్ష. ఎస్ డెఫినెట్గా సాధించినాం పాజిటివ్గా. ఇలా లోన్లీ స్టేట్ అధ్యక్ష, ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణలో, ఏకైక రాష్ట్రం 24 గంటలు అన్ని రంగాలకు గంట బజాయించి క్లీన్ పవర్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ కాదా అధ్యక్ష? పెద్ద పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతారు చాలా మంది. రమ్మని ఏ రాష్ట్రం ఇస్తారు, రమ్మని మాట్లాడదాం. ఇండియాలో ఒక్క తెలంగాణ తప్ప ఉన్నదా ఇంకో రాష్ట్రం? ఇది మా ఘనత కాదా? దీన్ని ఒప్పుకునే సంస్కారం ఉండద్దా అధ్యక్ష? ఇట్లా చేసుకుంటూ వచ్చి ఉద్యోగస్తులది కూడా ఇప్పుడు కూడా తెగలే అధ్యక్ష. ఇంకా పంచాయతీ ప్రభుత్వ ఉద్యోగుల కాడికి తెగింది 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇంకా తెగలే. అది తెగితే ఆడో 20-30 వేలు వస్తాయి పాపం పిల్లలకు. తెగలేదని మేము ఊకోలేదు అధ్యక్ష. కరెంటు ఉద్యోగస్తులది విపరీతమైన పేచీలు పెట్టి పంచాయతీ పెడితే కూడా గత పాలకులు, సమైక్య పాలకులు ఒక పెద్ద ఘోరమైన అన్యాయం చేసిండ్రు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన పిల్లలకు సబ్ స్టేషన్ల కాడ పెట్టి వాళ్ళని అర్ధాకలతో చంపి నాశనం పట్టించారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఎంతమందికి అధ్యక్ష మేము 22,722 మంది పిల్లలను ఎలక్ట్రిసిటీలో రెగ్యులరైజ్ చేసినాం. మేము వాళ్ళ కడుపు నుండి అన్నం పెడతా ఉన్నాం. అట్లని మేము ఊరుకోలే. 1.5 లక్ష పోస్టులు 1,55,000 నోటిఫై చేసినాం, 1,33,000 రిక్రూట్ చేసినాం, ఇంకో 20,000 ప్రాసెస్ జరుగుతూ ఉంది. అటు కరెంటు వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులు చేసినాం. అన్నిటిని మించి అధ్యక్ష, ఇది కూడా చరిత్ర, ఫ్యాక్ట్, అన్నిటిని మించి మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించుకున్నాం అధ్యక్ష. ఎస్ వీఆర్ ఫ్రెండ్లీ. ఒక దుర్మార్గమైన విధానం సమైక్య పాలకులు చేసినారు. కాంట్రాక్ట్ ఉద్యోగం, కడుపు కొట్టే పని. కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది ఆయన రాసి రంపాన పెట్టి ఆయన ఎక్కువ పని చేస్తాడు, అసలు తక్కువ పని చేస్తాడు అధ్యక్ష. అసలు ఉద్యోగం అంటే ఎక్కువ పని చేస్తాడు కానీ ఆయనకు జీతం సరిగ్గా, సౌకర్యం సరిగా ఉండదు.
మేము దాన్ని రద్దు చేసినాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం లేదు రాష్ట్రంలో అని చెప్పినాం. చాలా కొంతమంది పుణ్యాత్ములు పార్టీలేవైనా అధ్యక్ష కోర్టు తర్వాత మేము కూడా న్యాయ పోరాటం చేసినాం. నేను చదువుతున్నా స్టేట్మెంట్లో చెప్తా బాగా అఫిషియల్ చేసి గెలిచినాం. ఇట్లా మేము ఊరుకోలేదు అధ్యక్ష. నిజంగా హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఎవరి అలా ఇండియాలో తెలంగాణ ఎంప్లాయీస్ డెఫినెట్గా. ఉద్యమ సందర్భంలో ఏ మాట అయితే మేము చెప్పినామో తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది అయింది. తెలంగాణ ఎంప్లాయీస్ హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఉంటారు, పే చేస్తున్నాం. ఎస్ అధ్యక్ష, అన్నిటిని మించి ఇండియా మొత్తంలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయని విధంగా ఒక సంస్కారంతో చిన్న ఉద్యోగులు కూడా న్యాయం జరగాలని చెప్పి 30% మొన్న పే రివిజన్ ఇస్తే వాళ్ళకు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30% బేసిక్ శాలరీ యొక్క రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. హైలీ పేడ్ హోమ్ గార్డ్స్ ఉండే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. ఇట్లా అనేక చర్యలు తీసుకున్నాం. వాళ్ళకి రక్షణ ఇచ్చినాం, వాళ్ళ కడుపు నింపినాం. ఎవరు పుట్టగొట్టే ప్రయత్నం చేయలే. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ గారు రామచంద్రరావు గారు వస్తే రామచంద్రరావు గారు ఎందుకంటే ఆయన కాదని నడవదు కదా అధ్యక్ష. ఇండిసిప్లిన్ రావద్దు కదా. తెలంగాణ ఇప్పుడు కూడా బై డేట్ కూడా డిఫాల్ట్ చేయం అధ్యక్ష. అందుకే మనకు పతారా మన బాండ్లు 40 సంవత్సరాల బాండ్లు కూడా అమ్ముడు పోతాయి. ఏ రాష్ట్రం బాండ్లు అమ్ముడు పోవట్ల. 40 years బాండ్ అమ్ముతుంది తెలంగాణ, కొంటున్నారు హాట్ కేక్ లాగా. ఎందుకంటే వీ డోంట్ డిఫాల్ట్, ఉన్నంతలోనే తిందామని చెప్పి బయట ఏదో అవాకులు చెవాకులు మాట్లాడతారు అధ్యక్ష. లోయెస్ట్ అప్పులుండే రాష్ట్రం ఇలా ఇండియాలో తెలంగాణ, అతి తక్కువ. ఎస్ అకౌంట్స్ ఇచ్చినాం కదా అధ్యక్ష. ఆడిటర్ జనరల్ గారు ఇచ్చిన అకౌంట్స్ ఇచ్చినాం. యూ కెన్ డిస్కస్. తక్కువ, చాలా రాష్ట్రాల కన్నా తక్కువ అప్పులు ఉంటాయి. ఫిజికల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేస్తాం, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత ప్రగతి రాగలుగుతారు. ఒక వాతావరణం బిల్డ్ అయితే ఈ ప్రగతి వస్తుంది. ఈ ప్రగతిని డిట్రాక్టర్స్ అంటే మా ఏకాగ్రతను చెడగొట్టాలని ప్రయత్నం చేసే డిట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా అది రాకుండా మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా అదేవిధంగా ముందుకు పోతాం అధ్యక్ష, అందులో అనుమానం కూడా లేదు. ఇవాళ నిరుద్యోగ యువత పాపం పిల్లలు, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు. హౌస్ ఉంది కాబట్టి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద హౌస్, సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, మర్యాద కాబట్టి. నేను వనపర్తిలో చాలా పెద్ద సంఖ్యలో వచ్చిన అధ్యక్ష జనం, చాలా పెద్ద బహిరంగ సభ అక్కడ చెప్పి ఉంటాను నేను. కానీ సభ కొలువు తీరున్నది కాబట్టి ఒక పాలసీ డెసిషన్ సభలో చెప్పాలి కాబట్టి నేను అక్కడ చెప్పలేదు. పిల్లలు చూస్తారు కదా అనే ఉద్దేశంతో 10 గంటలకు టీవీ కార్డు ఉండినా రేపు ప్రకటన చేస్తామని చెప్పినాం. అంతే కదా అధ్యక్ష. నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే, అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు, దాదాపు 40-50 ఉంటాయి. ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్ట్లో మన కొన్ని పాతే తీసేస్తాం కావచ్చు, కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు, అక్కడ కూడా అవకాశాలు వస్తాయి. అవి మళ్ళీ రావచ్చు, 10,000, 20,000 ఎన్ని స్థానాలు వస్తాయి. అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ చదువుతా అధ్యక్ష, ఒక వర్డ్ చెప్పి తమ అనుమతితోని. మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్ సెల్ఫ్. ఇందులో అధ్యక్ష, ఇందులో నేను స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది. ఇందులో అధ్యక్ష, గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్టు ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. ఇక వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది పాపం.
వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే ఆస్తితో జాయిన్ అయినారు సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది వాళ్ళు మొదలేస్తే ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు అర్ధాకలితో పనిచేస్తున్నారు వాళ్ళు ఊరుగా కోరుతున్నారు మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష గత డిసెంబర్లోనే ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అవుతాయి అధ్యక్ష దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30,000 వస్తున్నాయి అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష నేను తమ అనుమతితో స్టేట్మెంట్ చదువుతా సార్ అధ్యక్ష తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియామకాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి తెలంగాణ అవసరాలకు తగినట్టుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామక ఇవ్వండి వాళ్ళకి ఇవ్వలేదండి సరే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావలసిన పటిష్టమైన వ్యవస్థను విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం కేంద్రం అనవసర తాత్సారం చేసింది దీంతో నేనే స్వయంగా అనేక మార్లు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ డీఎస్పీ సిటీఓ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకే తీసుకొచ్చాం గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది ఇప్పుడు అన్ని పోస్టులకు 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అధ్యక్ష స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా స్వంత జోన్ మల్టీ జోన్లలో 95% రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు జోన్లు మల్టీ జోన్లలో 5% ఓపెన్ కోటాకు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను 7 జోన్లు 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయి కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10
షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలనా సంస్కరణలు అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,254 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 1,33,942 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. జోన్ 1 కాళేశ్వరం జోన్ అధ్యక్ష, ఆసిఫాబాద్, అంటే ఇందులో ఉన్న జిల్లాల పేర్లు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆసిఫాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు జోన్ కాళేశ్వరంలో జోన్ 1లో ఉన్నాయి అధ్యక్ష. బాసర జోన్, జోన్ 2, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఈ బాసర జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వేములవాడ రాజన్న జోన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు రాజన్న జోన్లో ఉన్నాయి అధ్యక్ష. భద్రాద్రి జోన్, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలు ఈ భద్రాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జోన్ 5 యాదాద్రి జోన్, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు యాదాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. చారిత్రాత్మక చార్మినార్ జోన్, చార్మినార్ జోన్లో మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి అధ్యక్ష. జోన్ 7 జోగులాంబ జోన్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు జోన్ 7లో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తి అయింది. పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రతి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కొత్త స్థానిక క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చింది. ఖాళీల భర్తీ గురించి నోటిఫికేషన్లు జారీ చేయడానికి మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులు కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టువిడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబర్ 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. అధ్యక్ష, ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండవు అని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. యూనివర్సిటీల్లో 2020 బోధన పోస్టులను 2774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు
91,142గా ఉన్నాయని తేలింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలో నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039గా ఉన్నట్టు తేలింది. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర నిరుద్యోగ యువతకు నేను తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుందని నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి ఖాళీలు, వీటి మీద రకరకాల అపోహలు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటం అంతా జరుగుతూ ఉంది. అదంతా కూడా తీసివేసి యువకులకు స్పష్టత ఉండడానికి, టోటల్ ట్రాన్స్పరెన్సీ తేవడానికి కొత్త పాలసీ తెస్తా ఉన్నాం. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింత మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని నేను సభకు తెలియజేస్తున్నాను. స్థానిక క్యాడర్ విభాగాల వారీగా ఈ పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి. అధ్యక్ష, దీని ద్వారా వచ్చే రిజల్ట్ అండ్ వేకెన్సీస్ గ్రూప్ 1 కేటగిరీ అధ్యక్ష